ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ సంబంధించిన అంశం ఉన్నదో అల్లు అర్జున్ విషయానికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విధానం రేవంత్ రెడ్డి విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానం అంతా రాహుల్ గాంధీ దగ్గరికి చెందింది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిండ్ అనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. బాలీవుడ్ పెద్దలు ఎవరైతే ఉంటారో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి విధానాన్ని లేకపోతే ఇక్కడ అల్లు అర్జున్ మీద జరుగుతున్న దాడి కానీ అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆ విషయాలన్నీ మొత్తం మీద రాహుల్ గాంధీ దాకా చేరేసిండ్రు బాలీవుడ్ పెద్దలు. ఏం జరిగింది ఏం కథ అనే అంశాలన్నింటినీ పూసగుచ్చినట్టు రాహుల్ గాంధీకి చెప్పిండ్రు బాలీవుడ్ పెద్దలు. మొత్తం మీద రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిండు. ఆ చేసింది చాలు, ఇంకా ఆపండి అని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తా ఉన్నది. మేబీ ఆ పర్యవసానంగానే కాంగ్రెస్ నాయకులు ఎవరు, కాంగ్రెస్ పెద్దలు ఎవరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులు ఎవరు కానీ అల్లు అర్జున్ గురించి మాట్లాడద్దు అని చెప్పేసి నిన్న ఆదేశాలు జారీ చేసిండ్రు. అల్లు అర్జున్ మీద అందరూ గప్చప్ గా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. మేబీ రాహుల్ గాంధీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు జారీ చేసిండ్రా అనే ముచ్చటైతే వినబడతా ఉన్నది. ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గర దాకా చేరేసిండ్రు ముచ్చట. ఢిల్లీ పెద్దలకు కూడా చేరింది. రేవంత్ రెడ్డి ఈ విధానంతో ముంగడికి పోతున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి విధానాలను అల్లు అర్జున్ మీద కక్షపూరిత వైఖరిని మొత్తము రాహుల్ గాంధీకి విన్నవించిండ్రు బాలీవుడ్ పెద్దలు. పూసగుచ్చినట్లు మొత్తం అన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఆ సమస్యల మీద మాట్లాడతలేడు. గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ల మీద మాట్లాడతలేడు. ఆ గురుకుల ఫుడ్ పాయిజన్ వల్ల జీవిడిసిన విద్యార్థుల దగ్గరికి పోయి పరామర్శించి వస్తలేడు. అసలు కుటుంబానికి ధైర్యం చెప్పొస్తలేడు. కానీ ఇక్కడ మాత్రం అల్లు అర్జున్ విషయాన్ని రాద్ధాంతం చేసి డిసెంబర్ 4 నాడు జరిగిన ఘటనను పరిగణలోకి తీసుకొని ఆ అసెంబ్లీలో గంట సేపు చర్చ పెట్టిండు, గంట సేపు మాట్లాడిండు. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్రజా సమస్యలు మాట్లాడడానికి టైం లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ విషయానికి సంబంధించి గంట సేపు చర్చ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇంకా కొంతమంది ప్రొఫెసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే ఇదంతా చేస్తా ఉన్నాడు. రాజకీయం అంటే ఏందో నీకు తెలవాలి, రాజకీయ నాయకుల ఎత్తుగడ ఏందో నీకు తెలవాలి, సినీ ఇండస్ట్రీకి తెలవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అందుకే అల్లు అర్జున్ మీద వ్యవహరించిండు. అల్లు అర్జున్ కు బెయిల్ రాకుండా చేసిండు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పేసి పోలీసులతోని అత్యుత్సాహం ప్రదర్శించేలా చేస్తా ఉన్నాడు. అది కోర్టు పదిలో ఉన్నది, కోర్టు విషయము, కోర్టు అంశము పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది. అయినప్పటికీ కూడా దాని మీద పోలీసులు మళ్ళా చిట్ చాట్ ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీడియో ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం ఏర్పడింది అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది. ఇప్పటికే మనం అర్థం చేసుకోవచ్చు, గురుకుల ఫుడ్ పాయిజన్ వల్ల జీవిడిచిన పిల్లల గురించి కానీ, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిన పిల్లల గురించి కానీ, రైతుల సమస్యల మీద కానీ, రైతుల ఆత్మహత్యల మీద కానీ వీడియో ప్రజెంటేషన్ ఇవ్వని ఈ పోలీసులు ఇలా అల్లు అర్జున్ విషయంలో ఎందుకు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిండు అని చెప్పేసి దాదాపు చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కానీ, ప్రొఫెసర్లు కానీ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన దానికి కక్షగా పర్యవసానంగా ఈ విధానము. ఇంకొకటి, ఇక్కడ ఉన్న సినీ ఇండస్ట్రీని ఆంధ్రాకు పంపించే ప్రయత్నం గట్టిగా చేస్తా ఉన్నాడు, అదొక అంశము అని చెప్పేసి ఇక్కడ చాలా అంశాలు ఇప్పటికే మనం చూసినాం. జాతీయ సోషల్ మీడియా కు సంబంధించిన సమస్యలు కూడా రేవంత్ రెడ్డికి సొట్లు పెడతా ఉన్నాయి. మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఈ అంశాల మీద ఎందుకు దృష్టి పెడుతుండు రేవంత్ రెడ్డి, కావాల్సుకునే కక్షపూరితంగా ఎందుకు ముంగడికి పోతా ఉన్నాడని చెప్పేసి. రైట్, ఇదైతే బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా అంశాలకు సంబంధించి, చాలా విషయాలకు సంబంధించి అదాని వ్యవహారం కానీ, ఇంకా చాలా వ్యవహారాలు కానీ రాహుల్ గాంధీ దాకా చేరుకున్నాయి. ఈ అల్లు అర్జున్ విషయం కూడా రాహుల్ గాంధీ దాకా చేరుకున్నది. అల్లు అర్జున్ విషయంలో రాహుల్ గాంధీకి బాలీవుడ్ పెద్దలు పూసగుచ్చినట్టు వివరాలు చెప్తే ఆ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయ్యిండు. చేసింది చాలు, ఇంకా ఆపండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ తెలుస్తా ఉన్నది. క్లాస్ పీకినట్టు తెలుస్తా ఉన్నది. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ శనార్థ్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ జర్నలిస్ట్ రేఖ. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే